పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మా ప్రియమైన పునీత అన్నాంబ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. మనము పవిత్ర వారంలో అడుగుపెట్టే ముందు ఈనాటి తపోదిన ధ్యానాంశము ద థాట్స్ ఆఫ్ మదర్ ఆఫ్ గాడ్. మన మరియ తల్లి దేవమాత ఆలోచనలు గూర్చి ధ్యానించుదాం. మాతృదేవో భవ అంటే అమ్మ దైవముతో సమానము. అయితే దైవానికే అమ్మ అయిన దేవమాత మన మరియమాత. వివాహమైన స్త్రీ గర్భవతి అయితే తన కుటుంబము సంతోషపడుతుంది. కానీ మరియమాత కన్యగా పవిత్రాత్మ ప్రభావముచే గర్భం ధరించినప్పుడు తనతో నిశ్చితార్థమైన యోసేపు గారితో తన తల్లిదండ్రులతో ఇతర స్త్రీల వలె చెప్పుకోగలిగారా? ఆ పరిస్థితుల్లో ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయో? బెత్లెహేములో యేసు జన్మించినప్పుడు హేరోదు రాజు తన కుమారుణ్ణి చంపడానికి వస్తున్నాడని, ఎంతో మంది పసిపిల్లలను అతి క్రూరంగా వధించాడని తెలిసి ఈజిప్టుకు వలస వెళ్తూ ఏమని ఆలోచించారో? 12 సంవత్సరాల వయసులో యేసు యెరూషలేము దేవాలయంలో ఉండినప్పుడు మరియ కంగారుతో ప్రభువును అడిగితే, నా కొరకు ఎందుకు వెదుకుచున్నారు? నేను నా తండ్రి పనిలో ఉండవలెనని మీకు తెలియదా అని ప్రశ్నించినప్పుడు మరియమాత ఏమని ఆలోచించిండవచ్చు? 30 సంవత్సరముల తరువాత ప్రభువు సువార్త పరిచర్య మొదలు ఆయనను శత్రువులకు తన సొంత ప్రజలే అప్పగించినప్పుడు మరియమాత తన కుమారునితోనే ఉన్నారు. తన కొడుకును అందరూ సిలువ వేయుడు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే, నా కుమారుడే ఈ లోకరక్షకుడు అని చెప్పాలని ఉన్నా చెప్పలేని ఆ తల్లి హృదయము ఎంత తల్లడిల్లిందో. ప్రభువు స్లీవను మోస్తూ అనేక మార్లు పడిపోయినప్పుడు, కొడుకు దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు తన మనసు ఎలా ఆలోచించిందో. తన కళ్ళ ముందే కుమారుడు నాకు దాహం వేస్తుంది అని అడిగినప్పుడు గుక్కెడు నీళ్ళివ్వలేని ఆ తల్లి హృదయ వ్యధ ఏమిటో. 9 నెలలు గర్భంలో దాచుకుని జన్మనిచ్చి అన్నీ తానై ఉండి ఎంతో ప్రేమానురాగాలతో చూసుకున్న ఏకైక కుమారుడు తన కళ్ళెదుటే శిరము వంచి తన ప్రాణము వదలడం చూసి ఆ తల్లి నిష్కలంక హృదయము ఎంత విలవిలలాడిండవచ్చు. మరణించిన తన కుమారుని శరీరాన్ని తన ఒడిలో ఉంచినప్పుడు చంటి బిడ్డగా తన ఒడిలో ఆడిన యేసు ఈనాడు నిర్జీవముగా తన ఒడిలో ఉండడం ఎంత పరితాపకరమో కదా. వీటన్నిటినీ అనుభవించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అమ్మ మరియ విశ్వాసము అన్ని ప్రలోభాలను స్పష్టత మరియు నమ్మకముగా మార్చింది. తల్లి మరియలో నిష్కలంక హృదయం మాత్రమే కాదు, విశ్వాసం యొక్క పరిపూర్ణతతో పదును పెట్టిన మనసు కూడా ఉంది. విశ్వాసములో అప్పుడు ఆమెకు ఇప్పుడు స్వర్గంలో ఉన్నంత జ్ఞానము మరియు అవగాహన లేకపోవచ్చు. ఆమె విశ్వాసం ఏమిటంటే ప్రతి కార్యము ఆ తండ్రి దేవుని చిత్తము ద్వారా అనుమతించబడినదని ఆమెకు తెలుసు. తన కుమారుడు ఆ దైవీక లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాడన్న సత్యాన్ని ఆమె మనసు గ్రహించింది. తన కుమారుని మరణ విషాదము కాదని, ఇది ఒక లోకరక్షణ చర్య అని, ప్రేమ కార్యమని ఆమెకు తెలియను. అందుకేనేమో ధైర్యముగా తన కుమారుని రక్షణ కార్యములో తాను భాగమైంది. మన జీవితాలలో ఇబ్బందులు, కష్టాలు, భరించలేని బాధలు వచ్చినప్పుడు మన విశ్వాసము ఎలా ఉంది? మన మనసు భయము, ఆందోళనలతో
ఉందా? ఇటువంటి సమయాలలో అమ్మ మరియ సహాయాన్ని అర్థించి పడిన స్థలంలోనే ఉండిపోక లేచి విశ్వాసముతో ప్రభువు సేవలో ముందుకు సాగుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.